స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29న పురస్కరించుకొని ఈసారి మనము అమరావతి ఛాంపియన్షిప్ అనేది చేసుకోవడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించుకోవడం జరిగింది. ఇది జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో 10 డిసిప్లిన్స్లో ఈ పోటీలను చేసుకోవడం జరిగింది. ఈరోజు మనము రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి జిల్లాలో 24, 25, 26 3 రోజుల కార్యక్రమంగా ఈ 10 డిసిప్లిన్స్లో అన్ని 5 జోన్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. 24వ తేదీ మనం అట్టహాసంగా ఇనాగరేషన్ సెరమనీకి గౌరవనీయులు రాష్ట్ర క్రీడా యోజన శాఖ మంత్రివర్యులు కూడా రావడం జరిగింది. ఈ 3 డేస్ కూడా మనం సుమారుగా 2000 మంది ప్లేయర్స్కి, కోచెస్కి, పీడీస్కి, మ్యాచ్ అఫీషియల్స్కి వీళ్ళందరికీ కూడా అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్ అన్నీ కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తూ 10 డిసిప్లిన్కి సంబంధించి కూడా అన్ని వేదికలు కూడా మనము మంచి స్థాయిలో కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కానీ, మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తిగా యూటిలైజ్ చేసి తిరుపతిలో కూడా మనం ఇంకా పెద్ద స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహించుకునే విధంగా కూడా ఈరోజు ఈవెంట్ని మనము చేసుకోవడం వల్ల నిరూపించుకోగలిగాము. మనకు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. శాప్ అఫీషియల్స్ కానీ, మిగతా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కానీ, అదేవిధంగా కోచెస్ కానీ, అదేవిధంగా ఆల్ ఫెడరేషన్స్ వాళ్ళు కూడా ఈరోజు మనకి కష్టపడి ఈవెంట్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు కూడా అందరూ కూడా అండర్ 22 లోపు పిల్లలే కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా రూరల్ ఏరియాస్ నుంచి ఒక టాలెంట్ అంతా వెలికి తీసే విధంగా కూడా ఈ క్రీడలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ట్రావెల్, అకామిడేషన్, ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం నుంచి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ ఇదంతా కూడా మనకి శాప్ ఆధ్వర్యంలో 29న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుందండి విన్నర్స్ అందరికీ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా మనము స్పోర్ట్స్ డే 29th మనందరికీ తెలిసిందే. సో ఫస్ట్ టైం మన గవర్నమెంట్, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ క్రీడల్ని ఎంతో ఆదరిస్తారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే సార్ గారి ఉద్దేశం. సో అందులో భాగంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్స్పోజర్ని ముందుకు తీసుకొచ్చిందనమాట. యంగ్ టాలెంట్ పిల్లలకి ఆపర్చునిటీ ఇవ్వడం, జిల్లా స్థాయి, జోన్ వైజు, స్టేట్ వైజు ఈ పోటీల్ని నిర్వహించిందనమాట. సో ఆగస్టు 29th మన గౌరవనీయులు